చాలా మంది స్టూడెంట్స్ కి ఒక సమస్య ఉంటుంది. ఎంత చదివినా మార్కులు రావటం లేదు, నా వల్ల కాదు అని. ఉద్యోగం చేసే వాళ్లకు, పెద్దవాళ్లకు మరో సమస్య. నేను ఎంత మంచి చేసినా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను అర్థం చేసుకోవటం లేదు, నా జీవితం ఇంతేనా అని. మన సమస్యలన్నిటికీ బయట ఉన్న పరిస్థితులను, ఎదుటి వారిని బ్లేమ్ చేస్తుంటాం. కానీ నిజానికి మీ సమస్యలకు కారణం బయట లేదు, పరిష్కారం కూడా బయట దొరకదు. మీ ప్రతి ఒక్క సమస్యకు ఒకే ఒక్క చోట అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది. ఎక్కడో తెలుసా? మీ ఇంట్లో ఉన్న అద్దం ముందు. అవును, స్టూడెంట్స్ నుండి పెద్దవాళ్ల వరకు అందరి లైఫ్ ను మార్చే మిర్రర్ మైండ్ సెట్ లోని 4 ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫార్ములాస్ ఏంటో పాయింట్ వైజ్ గా ప్రాక్టికల్ గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పాయింట్ నెంబర్ 1, సెల్ఫ్ డౌట్. స్టూడెంట్స్ పరీక్షల ముందు, పెద్దవాళ్ళు కొత్త పనులు మొదలు పెట్టే ముందు నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అని భయపడతారు. ఇతరుల సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తుంటారు. మరి సొల్యూషన్? అద్దం మనకు ఏం చూపిస్తుంది? మనం ఎలా ఉంటే అలాగే చూపిస్తుంది. మీరు అద్దం ముందు నిలబడి నేను వీక్ అనుకుంటే మీ మైండ్ మీ బలహీనతల్నే రిఫ్లెక్ట్ చేస్తుంది. మిర్రర్ మైండ్ సెట్ అంటే ప్రపంచం మిమ్మల్ని నమ్మకపోయినా అద్దంలో కనిపిస్తున్న మిమ్మల్ని మీరు నమ్మడం. ఇతరుల అప్రూవల్ కోసం వెతకడం ఆపేసి అద్దంలో ఉన్న మీతో మీరు పోటీ పడండి. నిన్నటి నాకంటే ఈ రోజు నేను బెటర్గా చదవాలి, పని చేయాలి అని అనుకోండి. మీ సెల్ఫ్ డౌట్ మాయమైపోతుంది. పాయింట్ నెంబర్ 2, ఇతరుల ప్రవర్తనతో వచ్చే మానసిక ఒత్తిడి. క్లాస్ రూమ్లో తోటి స్టూడెంట్స్ ఎగతాళి చేసిన, లేదా ఇంట్లో, ఆఫీస్లో ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా మనం రోజంతా బాధపడుతూ కూర్చుంటాం. సొల్యూషన్: ఒక చిన్న లాజిక్. అద్దం ముందు ఒక కోతి వచ్చి నిలబడితే అద్దం కూడా కోతినే చూపిస్తుంది, అంతేకాని అద్దం కోతిలా మారిపోదు కదా. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీపై కోపాన్ని, నెగిటివిటీని చూపిస్తున్నప్పుడు అది వాళ్ళ లోపల ఉన్న మురికి, మీది కాదు. వాళ్ళ ప్రవర్తనను మీ మనసులోకి తీసుకొని మీరు కోపగించుకుంటే మీరు కూడా వాళ్ళలాంటి అద్దంలా మారిపోతారు. ఎదుటి వారి నెగిటివిటీని తీసుకోకుండా అద్దంలా ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి. సమస్య అక్కడితోనే ఆగిపోతుంది. పాయింట్ నెంబర్ 3, తప్పులు ఒప్పుకోకపోవడం. పరీక్షల్లో మార్కులు తగ్గితే కాలేజ్ బాలేదనో, లేదా ఇంట్లో గొడవలైతే ఎదుటి వారిదే తప్పనో నెట్టేస్తుంటాం. తప్పు మన వైపు ఉంచుకొని పరిస్థితులను మార్చాలని చూస్తాం. మరి సొల్యూషన్? మన ముఖానికి మురికి అంటినప్పుడు అద్దాన్ని తుడిస్తే మురికిపోతుందా? పోదు. మన ముఖాన్ని కడుక్కోవాలి. జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళను మార్చాలని చూడటం అద్దాన్ని తుడవడం లాంటిది. మిర్రర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి మొదట అద్దం ముందు నిలబడి ఈ సమస్యలో నా తప్పు ఎంత ఉందో అని నిజాయితీగా రివ్యూ చేసుకుంటాడు. స్టూడెంట్స్ తమ చదువులో లోపాలను, పెద్దవాళ్ళు తమ అలవాట్లను మార్చుకుంటే బయట ఉన్న సమస్యలు ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి. పాయింట్ నెంబర్ 4, నెగిటివ్ సెల్ఫ్ టాక్. నాకు అందం లేదు, నాకు తెలివి లేదు, నా లక్ బాలేదు అని మనల్ని మనమే రోజు తిట్టుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం. మరి సొల్యూషన్? మీరు అద్దంలో చూసుకొని రోజులో కనీసం ఒక్కసారైనా ఒక మంచి మాట మీతో మీరు చెప్పుకుంటున్నారా? లేదు. మనం ప్రపంచానికి ఇచ్చే గౌరవం కంటే మనకు మనం ఇచ్చుకునే గౌరవం ముఖ్యం. మిమ్మల్ని మీరు గౌరవించకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని అస్సలు గౌరవించదు. మిర్రర్ మైండ్ సెట్ అంటే రోజు అద్దంలో చూస్తూ మీలో ఉన్న శక్తిని, పాజిటివిటీని మీరే మెచ్చుకోవడం. ఇది మీ కాన్ఫిడెన్స్ ని 100 టైమ్స్ పెంచుతుంది. మిత్రులారా, స్టూడెంట్స్ అయినా పెద్దవాళ్ళైనా జీవితంలో గెలవడానికి కావాల్సింది ఎవరో వచ్చి సహాయం చేయడం కాదు. ప్రతిరోజు ఉదయం అద్దంలో మీకు కనిపించే ఆ ఒక్క వ్యక్తి మారితే చాలు. మీ జీవితంలోని సగం సమస్యలు అక్కడికక్కడే సర్దుకుంటాయి. ఓడిపోతున్నామని ఆగిపోకుండా అద్దంలో ఉన్న మీ నమ్మకాన్ని ఆయుధంగా చేసుకొని ముందడుగు వేయండి. ఈ 4 పాయింట్స్ లో మీకు ఏ సమస్య బాగా కనెక్ట్ అయిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో స్టూడెంట్స్ కి, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అరుణాస్ గోల్డెన్ వర్డ్స్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.